నీకు కార్యములు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉండాలి అంటే కనుక ఆ స్వరమును నువ్వు ఎరిగి ఉండాలి. ఆ స్వరమును వెరిగి లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సంఘమును ప్రేమించి కానుకలిస్తున్నారు. దేవుడు మహిమ కలుగుతారు. దేవుడు మీకు బొగ్గా ఆశీర్వదిస్తాడు. మీరు దేవుని జనాంగమై ఉన్నారు, ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. మీకు శ్రమలు తాత్కాలికమై ఉన్నాయి కానీ మీరు ఆశీర్వదించబడిన వారే. మీకున్న ప్రతి సమస్య మీకు తీర్చబడుతుంది. ఆమేన్. మీకు సమస్య అనేది ఉండదు. సమస్యలు చూపించి దేవుని సన్నిధికి దూరంగా తీసుకెళ్లి వాడు నిన్ను బంధించాడు. ఆ బంధకాల నుండి విడుదల చేయడానికే ఈ ప్రార్థన అనే కీ ఉంది. ఈ ప్రార్థన కీ గనక మీ దగ్గర లేనట్లయితే గనక మీకు ఒక మాట చెప్పి నేను ఎదురుకెళ్తాను. ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఏమై ఉన్నాడంటే ద్వారమై ఉన్నాడు. లోనక తీసుకుని వెళ్ళేవాడిగా ఉన్నాడు, బయటికి పంపించేవాడిగా ఉన్నాడు, ద్వారముగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, మన ముందు నడిచేవాడిగా ఉన్నాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు బంధించేవాడిగా ఉన్నాడు, వాడు శత్రువుగా ఉన్నాడు, వాడు పాపమును మోపేవాడుగా ఉన్నాడు, వాడు పగవాడిగా ఉన్నాడు, వాడు మన మరణానికి తీసుకుని వెళ్ళేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి వాడికి గల తేడా ఏమిటంటే దేవుడు మన నిమిత్తము నిలిచి ప్రాణం పెట్టేవాడు.